చచ్చేది కింద ఉన్న కార్యకర్తలు. కానీ ఇప్పుడే అధికారంలో లేనప్పుడే వైసీపీ నేతలు ఏమన్నా కంట్రోల్ తప్పుతున్నారా? దేని విషయంలో? మాటల విషయంలో, బూతుల విషయంలో, వాళ్ళ నోరు అంతే ఉంటది. ఆ నోరు ఖచ్చితంగా అంబటి రాంబాబు కంట్రోల్ కావాలా? కాలేదు. ఇదే అంబటి రాంబాబు కదా ఆ రోజున భువనేశ్వర్ గారి గురించి మాట్లాడింది. ద్వారంపూడి చంద్రశేఖర్ కంట్రోల్లోనే ఉన్నాడు, ఇతనైతే కంటిన్యూ అయ్యాడు. ఆయన సైలెంట్ అయిపోయారు ద్వారంపూడి చంద్రశేఖర్. అది ఇక్కడ తేడా. కానీ ఒకటి సార్, ఈ ఇళ్ల మీద దాడులు, లేదంటే ఇళ్లకి నిప్పు పెట్టడాలు, ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేసేయడాలు ఈ కూటమి హయాంలో వరుసగా జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇది మూడోది అనుకుంటా, మూడోది ఇది ఇప్పుడు జరగడం. ముందు జరిగినట్లు కూడా వదిలేద్దాం. వీళ్ళేమో బూతులు తిట్టడాలు. రెండు పార్టీలకి నష్టం చేకూర్చదా రేపొద్దున్న? ఏమో అది మూడోవాడు ఎవడున్నాడని, ఆ మూడో ఆల్టర్నేటివ్ అనుకున్నోడు వెళ్ళి అందులో కలిసిపోయాడా? ఇంకెవడున్నాడు? వెగట పుట్టట్లేదా ప్రజలకి? ఏం అదే అంటుంది, వెగట పుట్టినోడికి ఆల్టర్నేటివ్ ఏం చూపెడుతున్నాం మనం? ఇప్పుడు వర్టికల్గా పబ్లిక్ని డివైడ్ చేసాం. తెలుగుదేశం ఏదైనా తప్పుడు పని చేసినా సరే సమర్థించుకొచ్చే బ్యాచ్ ఒకటి, వైసీపీ ఏ తప్పుడు పని చేసినా సరే సమర్థించుకొచ్చే బ్యాచ్ ఒకటి. ఇవి రెండు తప్పని వాదించేటటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన వెళ్ళి కూటమిలో కలిశాక ఇంకా ప్రత్యామ్నాయం ఎక్కడుంది? ప్రత్యామ్నాయం లేనప్పుడు బూతు వాళ్ళు మాట్లాడితే బూతు రైటు ఇదివరకు, ఇది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే, లేదా జగన్ వ్యతిరేకులు మాట్లాడితే రైటు, దాడులు చేయడం తప్పు. ఇప్పుడు జగన్ మెప్పు పొందడానికి అదుపు తప్పుతున్నారా?